ప్రాణాలు పోసే పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి అమానుషంగా ప్రవర్తించాడు ఓ ఆర్ఎంపీ డాక్టర్. తనకు పరిచయం ఉన్న ఓ మహిళకు పురుగుల మందు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేసి చంపేశాడు నీచుడు. అయితే అనుకోకుండా పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో బాధితురాలు తన భర్త, 2 పిల్లలతో కలిసి మిర్యాలగూడలో ఉంటుంది. వీరి స్వగ్రామం గుర్రంపాడు మండలంలోని జూనుతల గ్రామం. ఇటీవలే బాధితురాలి అత్తగారి కాలు విరిగింది. దీంతో జూనుతలలోని 6 ఏళ్లుగా ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్న సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం కామల్ల గ్రామానికి చెందిన మహేష్ ను సంప్రదించి అతడితో వైద్యం చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు తరచూ మిర్యాలగూడ నుంచి జూనుతలకు వచ్చి వెళుతూ ఉండేది. ఈ క్రమంలో ఆర్ఎంపీ వైద్యుడితో ఆ మహిళకు ముఖపరిచయం ఉంది. ఈ క్రమంలో ఆదివారం జూనుతలకు వచ్చేందుకు ఆమె మిర్యాలగూడలో బస్ ఎక్కి రాత్రి 9 గంటల సమయానికి కొండమల్లెపల్లికి వచ్చింది. అప్పటికే కారులో అక్కడికి చేరిన మహేష్ ఆమెను పలకరించి తాను కూడా జూనుతల వెళ్తున్నానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. మార్గ మధ్యలో ఆమెకు మత్తుమంది కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను చంపేందుకు ఆ మహిళ 2 చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. అనంతరం దారిలో ఆమెను ఒకచోట కారులో నుంచి తోసేందుకు ప్రయత్నించగా ఆ దారిలో వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు గమనించారు. అక్కడే ఉన్న మహేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలిని దేవరకొండ సర్కారీ దవాఖానకు తరలించారు. కానీ పరిస్థితి దిగజారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.